నేనైతే బాసాలు తవ్వుతున్నాను. ఎందుకు తవ్వుతున్నా అనుకుంటురా? ఇవాళ మా అమ్మకైతే కుక్క కరిచింది నిన్న, అందుకని ఇవాళ నేనే తవ్వుతున్నా బాసాలు. ఎట్లున్నా మంచిగా ఉన్నానా? అయితే ఇప్పుడే ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చినాం మేము. ఎంత అంటే కే 4 కేజీలు 100 రూపాయలు. ఇంత సౌకకు వచ్చింది అని చెప్పి కొనుక్కొచ్చినాం. కానీ కొత్త ఉల్లిగడ్డలు ఇట్లా మీ ఊర్లో కూడా అమ్ముతుర్రా? అయితే కామెంట్ చేయండి మాకు. మా ఊర్లో కూడా అమ్ముతుర్రా? నువ్వు అరే గీ ఆడబెట్టిరా, ఆడబెట్టి కదా భజన స్టార్ట్ చేద్దాం. తో కూడా ఇవాళైతే బాసాలు తోగుతున్నాను నేనైతే. కడుగుతురా నేను తోగుతా, మా అల్లుడు అడుగుతాడు. నిన్న మేము ఇడ్లీలు చేసినాము, అందుకనే బాసాన్లు ఎక్కువైనాయి, మస్తు బాసాన్లు అయినాయి. నిన్న సాయంత్రం అప్పుడు మా అమ్మకి ఇట్లా కుక్క కరిచింది. మా ఊర్లో వేరే దగ్గరకు పోతే కుక్క కరిచింది. అప్పుడే కాదు సర్కారు దవాఖానికి పోయి టీటీ లేపించినాం. మీరు కూడా ఇట్లనే బాసాలు తోగుతురా? బాసాలు తోగకపోతే ఏం చేస్తారు? ఆడపిల్లగా పుట్టినప్పుడు బాసాలు తోగడం ఏమంటారు, వాళ్ళ జాబ్. మనకి కొన్ని జాబ్స్ ఉన్నాయి. బట్టలు ఉతికే జాబ్ ఒకటి, బాసాలు తోగే జాబ్ ఒకటి, ఇలాంటివి మనకి ఇచ్చారు. సర్కారు వాళ్ళు కాదు, పైన సర్కారు ఇచ్చింది మనకి ఇట్లాంటి జాబులు అమ్మాయిలకి. కవర్ పెట్టి రుద్దుతున్నా. ఫీజు కొనకరానికి పైసలు లేక కవర్ పెట్టి రుద్దుతున్నా. ఇప్పుడైతే 8 అవుతుంది టైం. 8ంటికి బాసాలు అయితే ఉంటున్నాయి. ఇప్పుడే నీకు మ్యాథ్ అవుతుందా? అరుతున్నా పో, మరి పోయి మేయిపో. రాత్రి నేనే అన్నం వండి నేనే కూర కూడా చేసిన, బెండకాయ కూర చేసిన. నీట్గా కడుగుతున్నాం. బాసాలు తోమే జాబు నాకు ఎప్పుడు వచ్చిందంటే 12 ఏళ్ళప్పుడు వచ్చింది. బాసాలు తోమే జాబ్ ఆ కొలువు మా ఊరికి వెళ్ళి పక్కన ఊర్లో వచ్చింది. ఆ కొలువు గవర్నమెంట్ నౌకరీ వచ్చింది. అయితే ఆ కొలువు ఎట్లుండేదంటే ఇన్ని బాసాలు, హోటల్లో బాసాలని నేనే తోమేదాన్ని. అప్పుడు ఆ బాసాలు తోమి రెక్తి బుట్టి ఇంట్లో బాసాలు తోడమే బంద్ చేసిన. ఈరోజు కూడా మా అమ్మకి బాగాలేదు కాబట్టి తోముతున్నా. అసలు నేను బాసాలను తోమను, ఎందుకంటే అప్పుడు తోమి నాకు కోపం వచ్చింది. ఆ హోటల్లో తినేటోళ్ళు తింటా ఉంటే ఆ ప్లేట్లు తెచ్చి ఎత్తా ఉండేటోళ్ళు, బల్లలు దుడిపించేటోళ్ళు. అప్పటి నుంచి నాకు కోపం రగిలిపోయింది. అందుకే ఇక బాసాలు తోమటం, బట్టలు తోమటం ఇలాంటి బిజినెస్లు మనం చెయ్యం. ఎప్పుడో ఒకసారి అది మిస్ అయిపోతే మనకి ఇది బాగా అవసరం చెయ్యాలి అనుకుంటే చెప్తా. ఉల్లిగడ్డలు తీసుకున్నాం 4 కేలు 100 రూపాయలు అంట. ఇక్కడ అప్పుడైతే బొగ్గులు దంచి ఆ బొగ్గులు వేసి నీట్గా దోమేటోళ్ళు. కానీ ఇప్పుడు అంత టైం లేదు. అప్పుడు బొగ్గులు బూడిద అట్లా దోమేటోళ్ళు. ఇప్పుడైతే ఏది ఉంటే అది దాంతో ఇట్లా దోమేస్తుర్రు. ఇక మా ఇంట్లో అయితే
అయితే మొత్తం దుమ్ము పడుతుంది, మస్తు దుమ్ము పడుతుంది. ఇక బాగా సెట్ అయిన తర్వాత అద్దాలు మీద కట్టాలి, మిద్ద మీద 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 కట్టాలి. ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేను కానీ కట్టాలి. అవసరమైతే ఒక కిడ్నీ అమ్ముకొని మిద్దే కట్టాలి. అదే ప్లాన్ చెప్తున్నా. కిడ్నీ ఎవరు కొంటలేరు. మీలో ఎవరికన్నా అవసరం అయితే కామెంట్ చేయండి, అక్క నాకు కిడ్నీ కావాలని. లేచి పని చేసుకునే టైంలో, అన్ని పనులు అయిపోయే టైంలో నేను బాసాలు తోడుతున్నా అంటే నేను ఏం పని చేస్తా? ఏం చెయ్యలేను కూడా. ఇప్పుడు అన్నం గిన్నె ఎట్లా దొంకోవాలంటే ఇగో ఇది పెట్టి దొంకోవాలి. అన్నం గిన్నె అడుగున గట్టిగా దోమకపోతే అన్నం పాడవుతుంది, అందుకని గట్టిగా దోమిన. ఇగో మా వాడికి కొంచెం కెమెరా అంటే సిగ్గు, అందుకే అది వేసుకున్నాడు. చూసిరా, అది పరిస్థితి. అందరికీ కెమెరా సెట్ అవ్వదు, కొంతమంది అంటే సిగ్గు తట్టుకోలేదు. ఈ బాసాలో నేను తలుచుకుంటే గబ్బ గబ్బ దోమేసి ఫాస్ట్గా దోమగలను, కానీ స్లోగా దోముతున్నాను. రోజు దోమ అవసరం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేర్పించిన ఇదే హోటల్లో బాసాలు పోయినా నేను. ఓకే, చేసిన పని మర్చిపోలేము మరి. ఇడ్లీలు వేసినాం, ఈరోజు దోశలు వేసుకున్నాం. అంటే ఉన్నాం మన వాళ్ళే, కానీ కొంచెం కొన్ని రోజుల నుండి ఇట్లా ఫాలోఅప్ చేస్తున్నాం. ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాం అన్నీ. మేము కూడా ఉన్నాళ్ళం అయిపోయినాం. ఉన్నాళ్ళ లెక్క అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నాం తెలుసా. ఆరోగ్యానికి హానికరం తెచ్చుకుంటున్నాం. ఇది మా కోతి, మాది కాదు, వేరే వాళ్ళు అయితే మా ఇంట్లో అలవాటు అయ్యి. మాకు ఒక్కటే ఉంది స్మైల్. ఎప్పుడైనా మీకు బాగా మురికిపోని ఏమైనా బాసాలు వేయడానికి వాటి ఎట్లా తోమాలంటే ఈ పీస్ తీసుకొని నీరు పోసుకొని ఇట్లా తోమితే పోతుంది. నాకంటే బాగా బాసాలు లేవు, తోమలేదు. పిహెచ్డీ చేసిన బాసాలు తోమటంలో. అరే నువ్వు జల్దీ అడుగురా, ఎండిపోతుంది. చిన్నప్పుడైతే బూడిద పెట్టి రుద్దేటోళ్ళం, మళ్ళా 10 సార్లు కడిగేటోళ్ళం నీళ్ళు అయిపోయిన దాకా. ఎందుకంటే బూడిద పెట్టి రుద్దినప్పుడు ఎండిపోతాయి, మళ్ళా కడిగేటోళ్ళం. మా అమ్మ పనికి పోయేసరికి నీళ్ళు మొత్తం ఆకారు చేసేటోళ్ళం మేము. మళ్ళీ తోమిన బాసాన్లే తోమి, మట్టేసి తోమి, బూడిదేసి తోమి, అదేసి తోమి, ఇదేసి తోమి. ఇక బాసాన్లే గీతలు పడతాయి. ఇక గీతలు పడ్డప్పుడు కొత్త గిన్నెలు కొత్తగా ఉన్నాయి చూడండి అని చెప్పేటోళ్ళం. అట్లాంటి కట్టలు పడుతున్నాయి చిన్నప్పుడు. ఇగో పీస్ ఇప్పుడు దొరికింది నాకు. ఈ పీస్ లేదని చెప్పి నేను ఏం చేస్తా, దాంతో మీరు ఎవరికైనా బాసాలు రాకపోతే ఏం చెప్తారంటే రేణువనం కుల్లా యూట్యూబ్ ఛానల్లో అయితే లింక్ ఉంది, వెళ్ళి చూసి తోమడం నేర్చుకోండి. మా అంత బాగా ఎవరు తోమలేరు కూడా బాసాలు. అయిపోయింది తోమడం. జల్దీ దోమేసిన చూసిరా ఇట్లా తోమింది. భూకంపం వస్తుంది ఏమంటుండు కృష్ణారెడ్డి ఇట్లా అన్నాడంటే, ఇంత మాట అన్నాడంటే భూకంపం రావాల్సిందే. మొన్న వచ్చింది భూకంపం. అసలు నాకు భూకంపం వచ్చింది అనుకోవట్లేదు. నేనేం చేస్తాను, బల్ల పట్టుకొని ఉంటుందా భూకంపం వచ్చినప్పుడు. అదే ఆయనతో అమ్మ ఇల్లు కూలలు అయిపోయింది, సంతోషపడాలి. కూలదు నేను చెప్పింది కూలదు.
గ్యారెంటీ చెప్తాను, రైస్ కుక్కర్ మిక్సీ ఇచ్చినట్టు. మా ఇల్లు గురించి మాకు తెలుసు, మీకేం తెలుసు? ఎన్ని బొక్కలు ఉన్నాయో ఇక మళ్ళీ నేనేం చేసిందంటే నైట్ బెండకాయ కూర చేసిన. అయితే నిన్న మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే దాంతో దోశలు వేసిన. అందుకని ఇంకొక గిన్నె ఎక్స్ట్రా అయింది. మీరు మాత్రం ఇట్లా వేసుకోవద్దు, ఎప్పటికప్పుడే గిన్నెలు వేసుకోవద్దు. చిన్న దాంట్లోనే మళ్ళీ దాన్ని కడుక్కొని లోపల పెట్టుకోండి. సాయంత్రం ఈవినింగ్ అప్పుడు మాత్రమే తోవాలి, ఎందుకంటే సబ్బు సర్ఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను పైకి లేగలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కుక్కర్ రోగం వచ్చింది, పొడికి వచ్చింది. నీళ్ళు అటు బారు పోసి అటు పోయి మొత్తం ఇదే బాసాలు మొత్తం గోళ్ళని నీట్గా తోమాలంటే మామూలు అన్నీ వాడే డబ్బా ఉంది, ఆ డబ్బా గుడికి అసలు ఎవరు అట్లా వేసింది గిన్నెలు అట్లా అట్లా వేసి ఏంటి అసలు? ఇది అంగడి నీళ్ళు పారబోసుకొని వేసుకుంటారు. నాంతని అట్లా ఎవరైనా ఎంగిలి పారబోసి నీళ్ళు పోస్తారు. అది చూడు ఎట్లుందా, కనీసం రోడ్లు అమ్మటుంటారు చూడు, గాలైనా నీటుకుంటారు. ఏం కాదులే అన్నిటికీ ఏం కాదు, మీరు ఏ చేసినా ఏం కాదు. మీరు సమర్థించుకోవడం తప్ప నుంచి ఏం లేదు. ఆ ఎంగిలి పారబోసి నీళ్ళు పారుతారు. అల్ల ఇంకొన్నాయి కదా గిన్నెలు తీసి అడిపోయి కడగడం కూడా రావట్లేదా? అప్పట్లయితే నీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళతోటి ఆటతో తీసుకోడు గడిగేటోళ్ళు పాపం గిన్నెలు. ఇప్పుడైతే బాగా కొమ్ములు వచ్చినాయి కాబట్టి నీళ్ళు కూడా ఎట్లా వాడుకోవాలో అర్థం కావట్లేదు జనాలకి. చాలా జాగ్రత్తగా వాడాలి నీళ్ళు. ఇది నానలేదు ఇడ్లీ గిన్నె. ఏయ్ పైలే అల్లెందుకు బద్దిస్తున్నావు? నీళ్ళు సేవ్ చేసి వాడినాం అనుకో నెక్స్ట్ జనరేషన్కి పనికొస్తాయి అంట, అందుకని సేవ్ చేసి వాడుతున్నాం మేము. ఇవాళ కడిగిన ఇవన్నీ కడిగిన పెద్ద పెద్ద గిన్నెలన్నీ కడిగినాయి. కడుగు ఇవన్నీ కడుగు బాగుగా ఎన్ని కడిగి నీళ్ళు ఇట్లా దొలిపాలి పెట్టు. బాసాలు తోమిర్రో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది సౌడ్తో బాసాలు తోమిర్రో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది మర్చిపో బాసాలు తోమిర్రో కామెంట్ చేయండి. కడిగినాయన్నా గబగబ కడుగు. నేను ఏదైనా పని చేయకపోతే చేయకుండా నేను కూర్చుంటా లేజీగా. చేస్తే మాత్రం ఫాస్ట్గా చేయాలి, చిరాకు వస్తుంది లేకపోతే.
గంటలు గంటలు ఊకే ఓవరాక్షన్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. ఒళ్ళొంగకోకుండా అట్లా లేజీ పనులు చేస్తే నాకు ఖర్చు పెట్టి నరకబుద్ధి అవుతుంది. చేస్తేనే ఫాస్ట్గా వేయాలి, లేకపోతే కూర్చొని ఉంటాను అంతే. ఎప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి వర్క్ చేస్తాను, సిచ్యువేషన్ బట్టి పని చేస్తాను. ఒకవేళ సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ఫాస్ట్గా చేస్తాను, లేట్ ఏం చెయ్యాలి. సదిరి సదిరి సత్తగాల పిల్ల పెట్టినట్టు కొంతమంది అట్లే కూర్చొని నచ్చరాకొచ్చింది. అని ఈ పని మా అమ్మ నేర్పిందిలే, ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా వేయాలి, కూర్చుంటే కూర్చోవాలి. ఇట్లాంటి ముచ్చట్లు మాకు చిన్నప్పుడు చెప్పి పాడు చేసింది మమ్మల్ని. మా అమ్మ కూడా ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి నాకు అలవాటు అయింది. అన్ని గిన్నెలు ఇగో ఇడ్లీ పాత్ర ఈ నీళ్ళతోటే కడిగిన అన్ని గిన్నెలు. మరి అట్లా కడుగుతామని నేను మురికిదాన్ని. అదే బ్రహ్మిషన్ కలిపి ఎయిర్ సిస్టమ్ టికెట్ కమ్మది కదా. అయితే మీరేం చెప్తారంటే జల్దీ జల్దీ పోయి వేణుగోనే కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్మెంట్ చెయ్యండి అన్నా. మీకు దండం పెడతాన్నా, చల్ బాంచని నేనన్నా మీ గరీబ్ బిడ్డనన్నా. నేనన్నా మీ లేని బిడ్డనన్నా, గరీబ్ బిడ్డనన్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా నా యూట్యూబ్ ఛానల్ని. ఎందుకన్నా అట్లా చేస్తారు, ఎందుకు అక్క ఆట చేస్తారు? ఈ గరీబ్ బిడ్డ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అన్న. ఈ గరీబ్ బిడ్డ ఎక్కడుందో, ఏ లెవెల్కి పోవాలనుకుంటారో కామెంట్ చేయండి అన్న. ఈ గరీబ్ బిడ్డ చచ్చిపోవాలనుకుంటుర్రా బతుకుండాలనుకుంటుర్రా కామెంట్ చేయండి అన్న. స్వచ్ఛమైన నిప్పులాంటి ప్రేమ, మీ ప్రేమే స్వచ్ఛమైన నిప్పులాంటి ప్రేమ అంటుంటుంది కదా. నానబెట్టి లేక నీటి పెడతాను. మేమైతే బాసాలు అయితే తనేసినాం. బాయ్ బాయ్. చినిగి నైటీ చూస్తారా చూడండి.